హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో బ్లౌజ్లో వేస్ట్ క్లాత్ ఈ విధంగా మిగిలిపోతాయి అండ్ శారీలో చివర అంచులు కూడా ఈ విధంగా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, వీటిని ఏ విధంగా మోడల్గా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా క్రాసింగ్ 3.5 తీసుకోవాలి, సైడ్కి కూడా 3.5 తీసుకోవాలి. క్రాస్ ట్రిబుల్ షేప్లో కింద సైడు రౌండ్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా లైనింగ్ని అండ్ బ్లౌజ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వేస్ట్ క్లాత్తో న్యూ మోడల్గా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు సమానంగా కాకుండా కిందది ఎక్కువగా పైనది కొంచెం తక్కువగా మడత పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేపు చుట్టూరు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న ముందుగానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న బోర్డర్ని ఈ విధంగా రౌండ్ షేప్ చుట్టూరు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఈ విధంగా మధ్య మధ్యలో కుర్చీలు పెట్టుకుని యాడ్ చేసుకోండి, లేదా రౌండ్ షేప్లో ఓన్లీ క్రాసింగ్ రౌండ్స్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ 1 by 1 ఈ విధంగా నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ 2 కలర్స్లో యాడ్ చేసుకోవాలి. శారీ చివరన అంచులు వేస్ట్గా ఉంటాయి అండ్ బ్లౌజ్కి కూడా చివరన కట్ చేసిన తర్వాత వేస్ట్గా మిగిలిపోతాయి కదా, వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయ్యే వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. మోడల్ లుక్గా కనిపిస్తుంది. ఈ హ్యాంగింగ్స్ని యూజ్ చేయడం వల్ల రెడీమేడ్ హ్యాంగింగ్స్ కన్నా న్యూ మోడల్గా ట్రెండింగ్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మోడల్ వేస్ట్ క్లాత్ని యూజ్ చేసి కూడా మోడల్గా హ్యాంగింగ్స్ డిజైన్ చేసుకోవచ్చని ఎవరికీ తెలియదు. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఈసులు మొత్తం ఈ విధంగా కట్ చేసుకుని ఒక దువ్వాన్ని తీసుకుని మొత్తం ఈసులన్నిటిని ఈ విధంగా లాక్కోవాలి. దువ్వితే మొత్తం ఈసులన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఇలా నీట్గా ఈసులు లాగేసిన తర్వాత చివరి సైడ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, సింగిల్ స్టిచ్చింగ్ కాదు. ఇలా మల్టీ కలర్ థ్రెడ్ని తీసుకొని సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. రెడీమేడ్ హ్యాంగింగ్స్ కానీ ఈ హ్యాంగింగ్స్ న్యూ మోడల్ ట్రెండ్గా ఉంటాయి, చాలా లుక్గా ఉంటాయి. సేమ్ దీన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగున్నాయి కదా హ్యాంగింగ్స్. ఈ ఐడియా కానీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇవి వేరే బ్లౌజ్ హ్యాంగింగ్స్. ఇవి ఇంకా ఎక్కువ బాగా పొడవుగా ఉన్నవి, ఇవి షార్ట్గా ఉన్నాయి. చూడండి డిఫరెన్స్. పొడవుగా ఉంటే ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.